మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. తన తోడికోడలు కొడుకుని తన కొడుకు కన్నా బాగా చూస్తున్నాడు మావయ్య లేకపోతే అత్తయ్య అనే ఈర్ష్యతో ఒక మహిళ వాళ్ళ తోడికోడల కొడుకుకి యాసిడ్ తాగించింది. ఈ దారుణమైన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బాలుడి మదర్ ఉన్నారు, మాట్లాడదాము. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఈ యాసిడ్ తాగించడం గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? నమస్తే అండి, నా పేరు సంధ్య, నా కొడుకు పేరు కార్తిక్. అయితే వీళ్ళ పెళ్ళయి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అవుతుంది. అయితే ఈమె ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఒక టైప్లో ఉండేది, మాతో కలిసేది కాదు, దూరంగా ఉండేది. అయితే ఒకరోజు ఏమైందంటే రూమ్లో ఉండి నా కొడుకుని ఇట్లా ముక్కునోరు ఇట్లా గట్టిగా మూసి చేతులు గట్టిగా పట్టుకొని ఉంది. నేను హాల్లో ఉన్నా, వాడు ఇట్లా ఊపిరి తీసుకోకుండా ఇబ్బంది అయితే నేను గిదిగిదే వెళ్ళి చూసేసరికి ఎమ్మటే చేతులు వదిలేసింది. చేతులు వదిలేస్తే నేను ఏమైంది అని అంటే ఏం లేదు ఉత్తిగా ఆడుకుంటున్నావు అని చెప్పేసి అట్లా అన్నది. నేను వెళ్ళి మా మావయ్య వాళ్ళతో చెప్తే సరేలే అమ్మ, ఇట్లా చేయొద్దు ఇంకోసారి, ఎందుకు చేసి అది ఇది నన్ను చేసిండ్రు అయిపోయింది. ఇంకోసారి సెకండ్ టైం ఏం చేసింది, పైన టెర్రస్ పైకి ఎత్తపోయి రేలంగ్ మీద ఆడ కూర్చోబెట్టి ఇట్లా క్లాప్స్ కొట్టు అని ఆమె చేతులు వదిలిపెట్టి ఆమె ఆడ కూర్చోబెట్టింది. నా కొడుకుని ఆడ కూర్చోబెట్టి చేతులు వదిలిపెట్టి క్లాప్స్ కొట్టు అని అన్నది. దానికి ముందు మా మావయ్య మార్నింగ్ జిమ్ చేస్తాడు, పైన జిమ్ రూమ్ ఉంది. ఆడ జిమ్ చేస్తుంటే ఆ విషయం తెలియకుండా పైకి ఎత్తపోయి కూర్చోబెట్టి క్లాప్స్ కొట్టిపిస్తుంది. అయితే మా మావయ్య ఎమ్మటే చూసి వచ్చి దింపేసి కార్తిక్ని ఏందమ్మా ఇట్లా చేస్తున్నా ఎంత ఘోరంగానని అంటే నేను కావాలని చేయలేదు అని చెప్పేసి ఏదో సమాధానం ఏదో అట్లా చెప్పేసిన తర్వాత సరేలే అని చెప్పేసి మేము వచ్చిన తర్వాత మా మావయ్య నన్ను బెదిరించిండు, ఇట్లా చేయొద్దమ్మా, పంపించద్దు, ఎవరితో నీ దగ్గరే ఉంచుకో, చూసుకో జాగ్రత్తగా అని చెప్పిండ్రు. సరేలే అని చెప్పేసి నేను ఇంట్లో ఉన్నాం. దాని తర్వాత మా మావయ్య ఒకరోజు ఇట్లా టాటూ వేయించుకొని వచ్చిండ్రు. నా కొడుకు పేరు టాటూ వేయించుకొని వస్తే మావయ్య ఏంటి టాటూ అని చెప్పేసి ఆమె అడిగింది. నా కొడుకు పేరు అని అంటే మీకు వాళ్ళంటేనే ఇష్టమా, పెద్ద కొడుకు వాళ్ళంటేనే ఇష్టం, ఆయన పేరు వేయించుకున్నారు, మా కొడుకు అంటే ఇష్టం లేదుగా, అందుకే మా కొడుకు పేరు వేయించుకోలే అని చెప్పేసి డైరెక్ట్గా అడిగింది మా మావయ్యని. అప్పుడు మా మావయ్య చూసి అట్లా లేదమ్మా, ఇద్దరు కొడుకులు సమానమే, నాకు ఇద్దరు మనవాళ్ళు సమానమే, ఇద్దరంటే ఇష్టం నాకు అని చెప్పేసి మా మావయ్య అన్నారు. అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మేము మాట్లాడేవన్నీ ఆమె మంచిగా ప్రవర్తించాలని చెప్పేసి, మంచిగా ఉండాలని మేము చెప్తే ఆమె అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇంకా కోపం ఇంకా కక్ష అవన్నీ పెంచుకొని అవన్నీ మైండ్లో పెట్టుకొని మాతో వేరేలాగా బిహేవ్ చేసేది. మమ్మల్ని దూరం పెట్టడం, మా మీద కోపంగా ఉండడం, నా కొడుకు ఏమన్నా చేసినా కూడా వాడి మీద గట్టిగా అరచడం, ఒక్కొక్కసారి కొట్టింది కూడా నా కొడుకుని 2-3 సార్లు కొట్టింది. అయితే మేము అవన్నీ పట్టించుకోకుండా ఏం కాదులే అట్లా చేయొద్దు అని చెప్పేసి మేము వదిలేసినాం. అయితే దానికి ముందు ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు ఒక 15 డేస్ బ్యాక్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్పారో మరి వాళ్ళ అక్క వాళ్ళు ఏం చెప్పారో తెలీదు. ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మా మర్దితో ఇంకా గొడవలు, మనం వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండొద్దు, వీళ్ళ దగ్గర ఉండొద్దు, మనం సపరేట్ వెళ్ళిపోదాం అని చెప్పేసి గొడవలు పెట్టుకుంటే అట్లా కాదమ్మా ఇట్లా అది ఇదని చెప్పాం. తర్వాత మా మావయ్య, మా జగదీష్, మా మర్ది ఇద్దరు వేరే ఊరు వెళ్ళిన తర్వాత 9th రోజు నైట్ ఒక 10 అలా అవుతుంటే నా కొడుకు అక్కడ ఆడుకుంటున్నాడు హాల్లో ఆడుకునేటప్పుడు ఆమె ఏదో పిలిచి ఇంగో అని పిలిచి లోపలికి పిలిచింది. రూమ్లో పిలిచి ఏం చేసిందో తెలియదు కానీ ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకొని కోపంతో గట్టిగా పట్టుకొని అక్కడ రూమ్లోంచి కిచెన్ రూమ్లోకి లాక్కొని వచ్చి యాసిడ్ గ్లాస్లో పోసి ఇట్లా అనమందంట. నా కొడుకు ఇట్లా తలకాయ పైకి అయితే అని అంటే ఇట్లా గొంతులో ఇట్లా పోసేసింది. చేతులు ఇట్లా వెనక పెట్టమంటే వెనక పెట్టిండు. అనమంటే జ్యూస్ అని చెప్పింది. యాసిడ్ అని వాడికి తెలియదు కదా, మీ బాబాయ్ తెచ్చిండు ఇది జ్యూసు తాగు అని చెప్పేసి అంటే వాడు అన్నాడు, అట్లే గొంతులు అట్లే పోసేసింది. వాడేమో మంట అనుకుంటా వెనకాల వచ్చేస్తున్నాడు, మా రూమ్లోకి వచ్చి మాకు చెప్తుంటే ఎమ్మటే మంట అనుకుంటూ వచ్చి చెప్తుంటే ఆమె వెనకాల లెఫ్ట్ హ్యాండ్లో బాటిల్ పట్టుకొని వెనకాల నా కొడుకు ఎమ్మటే ఆమె వచ్చి అత్తమ్మ కార్తిక్ యాసిడ్ తాగిండు అని చెప్పేసి అన్నది.
అంటే మేము అదేంటి యాసిడ్ పైన ఉంటుంది, ఒకవేళ ఉంటే పైన ఉంటుంది. నా కొడుకు ఇంత ఉన్నాడు, 4 years ఆయనకి, అట్లా ఎట్లా అందిద్ది అని చెప్పేసి మేము అనుకుంటే నా కొడుకు చూసి కాదు కాదు పిన్నియే తాగిపించింది, నాకు పిన్నియే జ్యూస్ తాగిపించింది, నాకు మంట పుడుతుంది అన్నాను. వాడికి తెలియదు యాసిడ్ అని, నాకు పిన్నియే జ్యూస్ తాగిపించింది, నాకు మంట పుడుతుంది అని చెప్పేసి వాడు అంటున్నాడు. మేమేమో సరేలే అని చెప్పేసి హాస్పిటల్కి ఎత్తపోతే డాక్టర్లు చూసి కాదు ఇది అసలు ఏంది ఇంత ఘోరమా, చిన్నపిల్లగాళ్ళు మేము ఇంతవరకు ఈ చిన్నపిల్లగాళ్ళు యాసిడ్ తాగిన కేసు చూడలేదు, ఇంత దారుణమా అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడి వాళ్ళు ట్రీట్మెంట్ చేద్దాం, చాలా ఘోరంగా అయిందని చెప్పేసి ఐసీయూలో పెడదామని చెప్పేసి అన్నారు. మేము సరేలే అన్నాము, చేర్చినాం, అడ్మిట్ చేసినాం. 4 రోజులు ఐసీయూలో ఉన్నాడు నా కొడుకు. 4 రోజులు వాటర్ తాగిపోకూడదు, ఫుడ్ తినిపించకూడదు అని అన్నారు. 4 రోజులు మమ్మీ కొన్ని వాటర్ కావాలి మమ్మీ అంటే కొన్ని వాటర్ కూడా ఇప్పకుండా ఇప్పలేకపోయాం. మాకు ఎంత బాధ అనిపించింది అప్పుడు. 4 రోజుల దాకా, ఇప్పుడు 1 నెల రోజుల దాకా ఫుడ్ పెట్టకూడదు, వాటర్ జ్యూసులు అవే పోయాలి, ఫుడ్ అయితే పెట్టకూడదు అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. స్కానింగ్ వేసి లోపల పైప్ వేసి చూస్తే డ్యామేజ్ అయింది, 4-5 చోట్ల డ్యామేజ్ అయింది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. అయితే సరేలే అని చెప్పి అన్నాం. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎమ్మటే పారిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ పిలుచుకొని వచ్చి ఇక్కడి నుంచి ఆమె బట్టలు చదువుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది అంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అట్లీస్ట్ మీరు ఎక్కడుంది తను, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉందా ఏంటి అనేది? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉందండి. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిండ్రు నైట్, ఈమె వెళ్ళిపోయింది, బ్యాగులు గట్రా చదువుకొని వెళ్ళిపోయింది. అయితే ఖమ్మంలో ఉంది ఇప్పుడు ఆమె. ఈ అంతా జరిగిందంతా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మేము కోర్టులో కేసు వేసామండి. మీరే మమ్మల్ని దయచూసి న్యాయం చేయాలి నా కొడుక్కి. ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటండి? బాబు పరిస్థితి ఎలా ఉంది? అట్లీస్ట్ మాట్లాడగలుగుతున్నాడా? ఎలా ఉన్నాడు ఇప్పుడు? నిన్న ఇవాళ కొంచెం మాట్లాడగలుగుతున్నాడు, కానీ మొన్న అయితే ఇంకా చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు ఇంకా రికవరీ అవ్వలేదు, చాలా టైం పడుతుంది అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. అంటే మొదటి నుంచి కూడా బాబు మీద ఈర్ష్యతోనేనా, లేకపోతే మీకు ఆవిడకు కూడా అంటే తోడుకోడలకు కూడా కొన్ని ఉంటాయి గొడవలు కనిపించకుండా, మొదటి నుంచి కూడా, లేకపోతే మీ అత్తయ్య వాళ్ళతో మీ మావయ్య వాళ్ళతో గొడవలు కూడా ఉన్నాయా, లేకపోతే బాబు మీద ఈర్ష్య అని చెప్పుకోవచ్చా కంప్లీట్ గా? లేదండి, ఉన్నాయండి, కానీ ఎక్కువ నా కొడుకు మీద ఎక్కువ టార్గెట్ చేసిందండి ఆమె. ఎక్కువ నా కొడుకు ఇష్టం, మా మావయ్యకి నా కొడుకు అంటే ఇష్టం అని చెప్పేసి, కాదు నా కొడుకు వాళ్ళ కొడుకు అంటేనే ఇష్టమా, నా కొడుకు అంటే ఇష్టం లేదా అని ఒక మైండ్ సెట్తో వాళ్ళ కొడుకు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అనుకొని అది మైండ్లో పెట్టుకొని, ఒకటి కాదండి చాలా రకాలుగా ఆమె ట్రై చేసింది. అప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేము కాపాడుకోగలిగాము. ఇప్పుడు ఇంకా సీరియస్గా అయిందండి ఆ సిచ్యువేషన్. అమ్మ మీరు చెప్పండి, ఏంటంటే ముందు నుంచి కూడా ఇదే రకంగా ఉందా తను ఇలానే ఉంది? మాకు వాళ్ళు చెప్పిన నిజాలేమా అమ్మ. అయితే నీ పాప ఇద్దరిని చూసుకోలేదు కదా అనని మేమిద్దరి పిల్లల్ని చూసుకున్నారు. పిల్లల వీళ్ళకి ఈమెకి 2, ఒక అమ్మాయి ఒక బాబు. ఫస్ట్ నుంచి పెద్ద బాబు నాకు అలవాటు, మేము చూసుకుంటుంటాం. ఎప్పుడైనా చిన్న బాబు పుట్టి చిన్న కొడుకు కూడా, కొడుకు అమ్మాయికి కూడా, ఆడికి 6 నెలలే. అయితే పాలు తాగేవాడు కదా, అమ్మాయికి పాలు లేవు సరిగ్గా అని అంటే డబ్బా పాలు ఇవ్వాలంటే మేడం హాస్పిటల్లో చూపిస్తే తల్లిపాలు ఇవ్వాలంది. నాకు రావంటే ఆ అమ్మాయికి కూడా ఈ అమ్మాయి ఇచ్చేది పాలు పెదకోళ్ళ దగ్గరే ఇప్పించేదాన్ని. కలిసిమెలిసి ఉండండి అమ్మాయి ఇద్దరంటే, పని కాడ కానీ అన్నం కాడ కానీ కావాలని గొడవలు పెట్టుకుంటుంది. చిన్న దానికి పెట్టుకుంటే మా ఆయన కొద్ది పెద్ద మనిషి, 10 మందికి చెప్పేవాళ్ళం, మనమే గొడవ పెట్టుకోవద్దని నేనే సదురు చేసేదాన్ని. అన్నం వండిద్ది, మాడగొట్టిద్ది, ఏమనంటే అక్క వండిందని చెప్పిద్ది, కూర వండినా అలా చెప్పిద్ది. చిన్న గొడవలు పెడుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. మా కోళ్ళకు కూడా చాలాసార్లు పెట్టియాలని చూసింది. అది ఎత్తమ్మా ఇది ఎత్తమ్మా అని చెప్తే నేను పట్టించుకోను, పోనీలే తీలేని ఊకున్నా. మా మనవడు గురించి ఎత్తుకుంటే ఒకరోజు వచ్చి నా దగ్గరికి, అత్తమ్మ ఈ అబ్బాయికి ఆస్తి మనది ఉంది కదా, ఎవరికి పెడతావు ఎక్కువ అని అడిగింది ఒకరోజు. నీకెందుకు అమ్మాయి ఆస్తి సంగతి అని అంటే, ఎక్కువ కార్తీక్ మీద ప్రేమ చూపిస్తాడు కదా మామయ్య, ఏమన్నా ఆస్తి ఎక్కువ ఏమన్నా కార్తీక్ ఇస్తారా మీరు ఉన్న దాంట్లో ఏమన్నా అని అనింది. అట్లెందుకు పెడతామమ్మా, ఆయన కొడుకే ఈయన కొడుకే నా మనవడే కదా, నేను అలా పెట్టం నేను అన్నా కూడా కాదులే ఎక్కువ మామయ్య చూపిస్తుండే అంటే చేతికి పేరు వేయించుకున్నాడు. ఆ పేరును చూసి కూడా అలానే చెప్పింది, ఆ పేరుని చూసుకుని కూడా అలా చెప్తే అలాగే నాకైతే తెలియదని మా ఆయన్ని అడిగితే, ప్రేమతో వేయించుకుని ఆడి పేరు కూడా వేయించుకుంటే పెద్ద అయినాక ఆడు కూడా మనవాడే కదా అని అన్నాడు. ఇంకా పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళ అక్కయ్యలు వస్తూనే ఉంటారమ్మా, నెలకు వచ్చి 4 సార్లు 3 సార్లు వస్తూ పోతారు. ఏమొస్తారో దేనికి వస్తారో తెలీదు, చెప్పరు, చెడానికి వచ్చేస్తారు ఇంటికి. ఇంక వచ్చినాక వాళ్ళకి అన్నం పెట్టాలి కదా, అన్నం పెడతాం, 1 రోజు 2 రోజులు ఇంట్లో ఉంటారు. వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించుకుంటుంది. ఆ అమ్మాయి కాన్పు కూడా మేమే చూసినాం,
ఆ అమ్మాయికి కడుపుతో ఉంది. కడుపుతో ఉన్నాక ఈ అమ్మాయి కూడా కడుపుతో ఉంది. అయితే ఫస్ట్ సారి హాస్పిటల్లో అమ్మాయితో కడుపుతో ఉంది కదా, కొంచెం చూసుకోండి అక్క, అమ్మాయి కడుపుతో ఉంది కదా అన్నా కూడా చూడనీలే. అయితే తర్వాత ఈ అమ్మాయి మీద అట్లు కూడా అడిగింది. మరి అక్కనే హాస్పిటల్కి ఆమె కాన్పు చూసిరుగా నా కాన్పు ఎందుకు చూడరు మీరు అని అంటే, మేము చూస్తలే అమ్మ, మరి ఈమెద్దరు కాన్పులు నేనే చేసిరని అట్లా అడిగింది. అడిగితే నీకు కూడా చూస్తలే అమ్మ అని కాన్పు కూడా చూసిన. వాళ్ళ అమ్మోళ్ళు పిలిపించిన కానీ ఇంకెక్కువ గొడవలు పెట్టుకోవటం, దేనికాడని అలగటం, పని చేయదు ఎక్కువ. వాళ్ళైతే పేద పరిస్థితి, ఇంకా 9, 10 దాకా లేవటం. మేము పిల్లగాళ్ళకి అది ఇది చేసి పెడతాం కదా, టిఫిను పిల్లడికి మనం ఉగ్గు చేసి పెడతాం కదా, ఆ ఉగ్గు చేసి పెడితే వచ్చి తినిపించుకుంటుంది, అంతే తినిపించుకుంటుంది, స్నానం చేయించుకుంటుంది. పిల్లోడిని మళ్ళీ రూమ్లో ఉంటుంది పోయి, ఇంక వచ్చి పేట పని ఏం చేసుకోదు. ఈ అమ్మాయి ఏం పని చేయట్లేదు కదా, నాకు కోపడతా. పని అమ్మాయిని పెట్టినా 4 రోజులు వస్తే 4 రోజులు రాదు. ఇంక రాకపోతే పోనీలే, కోడలే కదా చదువుకుంటే, నేను ఇద్దరు నా కోడలేగా, నాకు ఆడపిల్లలు లేరమ్మా, ఆడపిల్లలు లేరు, 2 మగపిల్లలే, వాళ్ళ మీద వాళ్ళ కూతుర్లు అనుకుని ప్రేమతో ఉన్నా. ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా సరే మా ఆయన పెద్ద మనిషి కదా, 10 మందిలో వెళ్ళే వాళ్ళం, మేమే చెప్పించుకుంటే ఎలా ఉంటుంది అని నేను చదువుకొని మా ఆయనకి చెప్పలే నేను చాలా వరకు. ఎందుకంటే చిన్న చిన్నవి వస్తుంటే మా ఆయనకి ఏదైనా చెప్తే ఊరుకొని నువ్వే చదువుకునేవాడు, ఏమనొద్దులే కోడల్లో మనం అల్లరి చేసుకోకూడదు అని చెప్పిండు. అయిపోయిన తర్వాత ఇక బాబుని ఒకసారి మెట్లు మించి లాక్కొచ్చింది. అట్లానే మా కోళ్ళ చెప్పినట్టుగా ఏమైందంటే మేము అరిచినాం. ఏమైందమ్మా మీ అన్నలకు మీ అక్కలకు చెప్పనా అంటే, ఏమనిపిస్తుందో అత్తమ్మ అంటది. కాసేపు ఒకలాగా మాట్లాడుతూ ఒకలాగా అంటది. తర్వాత మళ్ళా లేదు అత్తమ్మ ఊరినే అంటది. మీరేమనలేదా ఇట్లా యాసిడ్ తాగిపించినప్పుడు? మరి ఓకే తాగిపించినప్పుడు మాకు తెలియలేదు. అయితే యాసిడ్ తాగి ఫస్ట్ ఏం చేసిందంటే, మేమందరం రూమ్లో ఉన్నాం. బాబుని తీసుకొని చిన్న బాబునే పట్టుకుంటే అమ్మాయి మిక్సీ తిప్పుతానని కూర్చుంది హాల్లో. తిప్పండినే దోశపిండి పడుతుంది. మా పెద్ద బాబు ఇంటికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, పిల్లోడికి నీళ్లు పోసుకొని బయటకు వచ్చారు వీళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలీదు. నేను రూమ్లో ఉన్న తర్వాత చిన్నబాబు బ్యాట్తో ఆడుతున్నాడు, ఏమో రూమ్లోకి వచ్చింది. మేము ముగ్గురు రూమ్లో ఉన్నాక చిన్న పాప అని బాబు హాల్లో తిరుగుతున్నారు. బాబుని తీసుకుంది రూమ్లో నుంచి ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె బెడ్రూమ్ నుంచి చేయబట్టుకొని గుంజుకుపోయిందంట. మేము సీసీ కెమెరాల తర్వాత చూసినాం. గుంజుకొని పోయినాక బాబు ఏం చేసాడు, మంట అనుకుంటూ వచ్చిండు నా దగ్గరికి. నానమ్మ నాకు ఏదైనా ఫస్ట్ నుంచి నిజమే చెప్తాడు, వాళ్ళ అమ్మ కొట్టినా కూడా చెప్తాడు. ఒకసారి ఏమైంది నానంటే నిజమే చెప్తాడు. అలాగా ఏం జరిగిందంటే, యాసిడ్ దూసు ఉంది కదా, నానమ్మ దూసిపోసింది పిన్ని అన్నాడు. పిన్ని దూసిపోసింది, ఇదంతా మంట పుడుతుంది అన్నాడు. ఎందు నాన్న పిన్ని దూసిపోస్తే మంట పుడుతుందని అంటున్నావా అని అన్న. ఎడం చేతితో బాటిల్ పట్టుకుంది నా అమ్మ, ఇట్లా పట్టుకొని ఇట్లా వరకు వచ్చేస్తుంది నా దగ్గరికి అత్తమ్మ అని. ఏమిటి అనాలగా, యాసిడ్ తాగిండు కార్తీక్ యాసిడ్ తాగడం ఏందమ్మాయి, యాసిడ్ ఎందుకు తాగుతాడు అన్న. అంటే లేదు తాగిండు అత్తమ్మ అంది. తాగిండు అన్నాక నాకు వేసి భయం వేసింది. ఏమిటి నాన్న అంటే, అబ్బాయిని ఏం చేసింది నాకు చెప్పకుండా ఉండటానికి బాబుని ఇలా పట్టుకొని ఆళ్ళు ఎట్టు కూర్చొని సీసీ కెమెరాలో కూడా ఉన్నాయి, రికార్డింగ్ అయినాయి, పట్టుకొని ఇట్లా ఊపుతుంది. నువ్వు తాగేవు కదా యాసిడ్, నేను తాగలే, నిజం చెప్పు, నువ్వు తాగుతున్నప్పుడు నేను తీసా, నిజం చెప్పంటే ఆడేమంటాడు, నువ్వే పోసిన పిన్ని, నువ్వు పోసినావు దూసని, నేను తాగినని ఆడు చెప్తున్నాడు. నానమ్మ నీకు ఒకటి చూపిస్తారా ఎక్కడ పోసిందని తీసుకెళ్ళి అబ్బాయికి ఆడ పోసిందంటే వంటగదిలో పోసిందంట. వంటగదిలో పోసిందే ఆడు ఈడ నుంచి తీసి ఇలా పోసింది గ్లాసులో, ఇట్లా ఆనమందంట. చేయలా ఇట్లా పట్టుకొని ఆనమంటే అన్నాడంట. నోట్లో పోసేసింది అని చెప్పిండు. ఇంకా నోట్లో పోసిందని అనక నాకు భయం వేసింది మేడం. ఆ మాట నేను అంటుంటే ఆ అమ్మాయి ఆడ నుంచొని పక్కన, నేను పోయలేదు నువ్వే దాగిన, నాకైతే భయం వేసింది, కాలు చేతులు లాగుతున్నాయి అని అంటుంది. ఆ మాట కూడా ఉంది. అనాలగా మా బాబాయ్కి చెప్తా, నువ్వు బాబాయ్ దూసి తెచ్చినని చెప్పినవుగా, మా బాబాయ్కి చెప్తా అంటుండే అబ్బాయి. నాకు చెప్పినానా అంటే, తాగిన నానమ్మ పిన్నియే పోసిందని చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన లోన అది ఉంటుంది అంటే పైప్ వేసి చూసి అబ్బాయి తాగిండమ్మా, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళినంటే తీసుకెళ్ళిపోయాం. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాబు ఐసీయూలో ఉంచాలమ్మా, మీరు ఏం చేసినా ట్రీట్మెంట్ మా దగ్గరే తెలియదు, ఏరే పెద్ద హాస్పిటల్కి వెళ్తారంటే వెళ్ళండి, ఇది కేసు అయ్యిద్ది మెయిన్. మరి అబ్బాయి చెప్పేస్తున్నాడు, మేము చెప్పలే యాసిడ్ తాగిడంట అని మేము అంటుంటే డాక్టర్ గారితో, కాదండి దూసిపో తాగిన యాసిడ్ కాదు, దూసే తాగిన మా పిన్ని పోసింది. అయితే ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు ఆవిడ మీ చిన్న కొడుకు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ కేసు పెట్టామని చెప్తున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలమ్మా, చిన్న బాబుకు జరిగింది అలా, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇలాంటిది ఎవరిలో ఉండకూడదు. మాకు ఇలా జరిగింది, మాకు పిల్లోడికి చేసిన దాంట్లో మాకు జరిగిన దానికి ఆ అమ్మాయికి ఇష్టపడాలని మేము ఆలోచిస్తున్నాం. నేను
థ్యాంక్ యూ అండి. ఎస్, చూసాం కదా, మొత్తానికైతే ఒకవైపు ఆస్తి వివాదాలు అయితే, మరొక వైపు టాటూ వేయించుకున్నారు మావయ్య అనే ఈర్ష, మరొక వైపు అత్తమామలు అంటే ఫస్ట్ పుట్టిన బాబు కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా బాగా చూస్తారు, అలా చూస్తారనే ఈర్ష మరొక వైపు. ఇవన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని చిన్న బాబుకి యాసిడ్ పోస్తే నిజంగా ఎంత దారుణమో స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి కొంచెం కుదుటపడిందని చెప్పుకోవచ్చు. బాబు కూడా కొంచెం మాట్లాడుతున్నాడు ఇప్పుడిప్పుడే. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో సుస్తా రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్.